నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ అమెరికా అల్లుడు. రచించిన వారు సుబ్బయ్య శర్మ గారు. అమెరికా రిటర్న్ కెమికల్ ఇంజనీర్ సరసాల శాంబశివ తన తల్లి మాట ప్రకారంగా ఆ ఊరికి కారులో వచ్చాడు. కారు దిగాడు. ఎదురుగా వచ్చిన 40 ఏళ్ల వ్యక్తిని తన మేనమామ సలహాల సాంబయ్య గారి ఇల్లు ఏదని అడిగారు. ఆ వ్యక్తి పేరు కోతల కోటయ్య. వారు రైట్ లెఫ్ట్ వీధి రైట్ సైడ్ 11వ నెంబర్ అన్నాడు. సరాగాల సాంబశివరావు కారులో కూర్చున్నాడు. ముందుకు పోనీ జిన్నా అన్నాడు. డ్రైవర్ కారును కదిలించాడు. దారిలో మరో ఇద్దరిని అడిగి ఎట్టాగైతేనేం ఎస్ఎస్ శివ తన మామ సలహాల సాంబయ్య ఇంటికి చేరుకున్నాడు. వాకిట వరండాలో ఉన్న మేనమామ సాంబయ్య గారు అల్లుడిని గుర్తుపట్టలేకపోయాడు. ఎవరండి మీరు? ఆశ్చర్యంతో అడిగాడు. మీరు సాంబయ్య, అదే సలహాల సాంబయ్య గారేగా? అడిగాడు శివ. అవును, ఎస్ఎస్ శివను పరిశీలనగా చూస్తూ అన్నాడు సాంబయ్య. మై డియర్ మామ్స్, నేను మీ అక్క పార్వతమ్మ కొడుకును, అమెరికా రిటర్న్ నవ్వుతూ చెప్పాడు సరాగాల సాంబశివ. ఒరే సరాగాల సాంబశివ, నీవా? ఎంతగా మారిపోయావురా! చూచి 10 సంవత్సరాలు, ఎంతగా మారిపోయావురా! ఆనందాశ్చర్యాలతో నవ్వాడు సలహాల సాంబయ్య. ఒసేయ్ వనజాక్షి, రారా, ఎవరు వచ్చారో చూడవే! కాస్త హెచ్చు స్థాయిలో అరిచాడు. వంటిల్లో మినపప్పు రుబ్బుతున్న వనజాక్షి భర్తగారి అరుపు విని చేతులు కడుక్కుని వరండాలోకి పరిగెత్తింది. 6 అడుగుల అందగాడు అమెరికా రిటర్న్ సరాగాల సాంబశివను చూచింది. ఏమండి, ఎవరు ఈ మహావీరుడు? ఆశ్చర్యంతో అడిగింది. మదియక్క పార్వతమ్మ కుమారుడే, పేరు సరాగాల శివ, అమెరికా నుంచి వచ్చాడు. అట్టాగా? అవును. ఈ అబ్బాయి వస్తున్నట్టు నాతో మీరు ఒక్క ముక్క కూడా చెప్పలేదే? ఓసి నా సంబరాల సావిత్రి, వాడు వస్తున్నట్టు నాకే తెలియదే. మామ్జీ, వీరు మా అత్తగారు కదూ? అవును అల్లుడు, నీకు అత్తయ్య, నాకు అర్ధాంగి, ఈ ఊరి సర్పంచి, ఓల్డ్ బియ్యే. అబ్బాయ్, మీ అమ్మగారు, అదే మా వదినగారు ఎలా ఉన్నారు? అడిగింది సావిత్రి. మా అమ్మ బ్రహ్మాండంగా ఉంది అత్తయ్య. ఇంతకీ అమెరికా నుండి ఎందుకొచ్చినట్టు? ఆ ట్రంప్ గాడు తరిమేశాడా? అత్తా, ఏం బాబూ, మీకు ట్రంప్ తెలుసా? తెలవకపోవటమేమిటి? ఆడు 2వసారి అధ్యక్షుడైనాడుగా. సగర్వంగా నవ్వింది సావిత్రి. మామా, ఏమల్లుడు, నేను స్నానం చెయ్యవలే. అట్టాగా? అవును మామ్స్. వేడినీరా చన్నీరా? ఇది ఎండాకాలం కదా, చన్నీరు మహాశ్రేష్టం కదా మామా. అవునవును, పద ఇంట్లోకి, డ్రెస్ మార్చుకో. మన ఇంటి వెనుకనే పంట కాలువ ఉంది. హాయిగా ఓ అరగంట సేపు చల్లని నీటిలో మునిగి వద్దాం పదా అన్నాడు. కారు డ్రైవర్ జిన్నా ఎస్ఎస్ శివాను సమీపించాడు. ఏం జిన్నా? అడిగాడు శివ. సారు, నేను స్నానం చేస్తానండే. రెడీగా వెళదాం, శివ జవాబు. ఇంతలో సలహాల పెద్ద సాంబయ్య గారు 2 మనుషులతో సలహాల చిన్న సాంబయ్య ఇంటి ముందుకు వచ్చాడు. ఒరే చిన్న సాంబయ్య, బిగ్గరగా అరిచాడు. ఇంట్లోకి పోబోయిన చిన్న సాంబయ్య వెనుక్కు వీధి వైపుకు చూచాడు. అగ్రహావేశాలతో వీధి వాకిట్లో ఉన్న తన అన్న పెద్ద సాంబయ్యను చూచాడు. బెదిరిపోయాడు చిన్న సాంబయ్య. మామా, వారెవరు? అడిగాడు శివ. మా అన్న పెద్ద సాంబయ్య. ఎందుకు వారు అంత పెద్దగా అరిచారు? పెద్ద సాంబయ్య 2 మనుషులు చిన్న సాంబయ్య ఇంటి వరండాను సమీపించారు. ఏరా, నా అల్లుణ్ణి నీవు బుట్టలో వేసుకోవాలనుకున్నావా? ఆవేశంగా అడిగాడు పెద్ద సాంబయ్య. వారు పక్కన ఉన్న ఇరువురిలో సరాగాల సాంబశివను చిన్న సాంబయ్య ఇల్లు చూపించిన కోతుల కొండయ్య ఒకడు. సార్, శివాను సమీపించి మెల్లగా పిలిచాడు కోతుల కొండయ్య. ఎస్ఎస్ శివ ఆశ్చర్యంతో అతని ముఖంలోకి చూచాడు. సార్, నా వల్ల పొరపాటైనాది. నేను మీకు పెద్ద సాంబయ్య ఇల్లు చూపించాల్సింది. ఈ చిన్న సాంబయ్య ఇల్లు చూపించినా, విచారంగా చెప్పాడు కోతుల కోటయ్య. అరే అల్లుడు, నీవు నాతోరా, మన ఇంటికి పోదాం. శివ ఎడమ చేతిని పట్టుకున్నాడు పెద్ద సాంబయ్య. దీనంగా యశస్ శివ చిన్న సాంబయ్య ముఖంలోకి చూచాడు. బావగారిని చూచిన సావిత్రి ఇంట్లోకి వెళ్లిపోయింది. అల్లుడు, ఆయన మా అన్న పెద్ద సాంబయ్య. ఆయనకు ఓ కూతురుంది నాలాగే. నీవు ఈడ ఉంటే మా మధ్యన గొడవ జరుగుద్ది. కాబట్టి నీవు మా అన్నతో వారి ఇంటికి వెళ్ళు, మెల్లగా చెప్పాడు చిన్న సాంబయ్య. శివ పరిస్థితి అయోమయం అయిపోయింది. ఇరువురికి ఒకే పేరా? అమ్మ నాతో వీరు 2 అన్నదమ్ములని నాతో చెప్పలేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పెదమామ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. చిన్నమామ పొమ్మంటున్నాడు. పెదమామతో పోక తప్పదు అనుకున్నాడు శివ. పెద్ద సాంబయ్య వేగంగా నడుస్తూ శివ చేతిని పట్టుకుని వీధిలో ప్రవేశించాడు. అతనితో వచ్చిన వారు పెద్ద సాంబయ్యను అనుసరించారు. జిన్నా కారులో కూర్చుని మెల్లగా వారి వెనకాలే నడిపాడు. 10 నిమిషాల్లో పెద్ద సాంబయ్య ఇంటికి ఆయన వారి 2 అనుచరులు శివ చేరారు. అల్లుడు, భయపడకు, ఇది నీ ఇల్లే అనుకో. రేయ్ కోటిగా, అల్లుడొచ్చుండు, స్నానానికి ఏర్పాటు చేయి, రంకెలేశాడు పెద్ద సాంబయ్య. మామా, ఏమల్లుడు, నేను కాలువలో చన్నీటి స్నానం చేసొస్తా.
నాతో కోతుల కొండయ్యను పంపండి మెల్లిగా చెప్పాడు శివ. సరే అట్లాగే, రే కొండ, అల్లుడితో కాలువ కాడికి ఎల్లు. అట్టాగే మామా, కోతుల కొండయ్య జవాబు. ఆనందంగా శివ, జిన్న, కొండయ్యలు కాలువ వైపుకు స్నానానికి బయలుదేరారు. యశస్ శివాకు మనసు నిండా భయం ఏర్పడింది. వారి తల్లి, నాన్నా శివ, నీవు ఆ గ్రామానికి వెళ్లి నీకు వరుసైన నీ మామ సాంబయ్య కూతురు చూచి తిరిగి వచ్చే. ఆ పిల్ల నీకు నచ్చితే నా తమ్ముడిని పిలిపించి ఆ పిల్లతో పెండ్లి జరిపిస్తాను అని చెప్పింది. ఇక్కడ పరిస్థితి ఇద్దరు మామలు, అమ్మ మామలు ఇద్దరున్నారని చెప్పలేదే. కాని నేను ఇంతవరకు ఏ పిల్లను చూడలేదు సరికదా. ఇరువురి మనుషుల మధ్యన ఇరుక్కుపోయాను. ఒకరు చిన్న సాంబయ్య, మరొకరు పెద్ద సాంబయ్య. చిన్న సాంబయ్యను తొలుత కలిశాను. మనిషి పిచ్చోడిలా ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. రెండవ మామ పెద్ద సాంబయ్య రావణాసురుడిలా పరమ కోపిష్టిలా ఉన్నాడు. దారిలో నాకు తారసపడ్డ కోతుల కొండయ్య కూడా నన్ను పిచ్చోడికి, పెద్ద రావణాసురుడికి మధ్య ఇరికించేశాడు. ముందు నేను ఇరువురు అమ్మాయిలను చూడాలి, పలకరించాలి, వారి స్వభావాన్ని తెలుసుకోవాలి. ఇద్దరి మామలను నొప్పించకుండా ఈ ఊరు నుండి బయటపడాలి. తేడా ఏదైనా జరిగితే పెద్దమామ నన్ను అబ్బో ఏం చేస్తాడో ఏమో. ఒరే శివ, నీకు ఎలకల బోన్లో పడ్డావురా. నీ చదువు, అమెరికా ఉద్యోగం, నీ సంపాదన అవేవి ఇప్పుడు నిన్ను కాపాడలేవు. జాగ్రత్తగా ఆలోచించు. ప్రతి అడుగు చూచి ముందుకు వెయ్యాలి అనుకుంటూ ఆకాశాన్ని చూస్తూ కాలువ గట్టు మీద నడుస్తున్న ట్రిపుల్-ఎస్ గట్టు మీద ఉన్న బురదలో కాలేశాడు. జారి కాలువలో పడ్డాడు. నీళ్లలో మునిగాడు. పక్కనే ఉన్న డ్రైవర్ కోతుల కొండయ్య పక్కున నవ్వారు. కాని అవతల వైపు కాలువ కట్టు మీద వారి వైపుకు నడిచి వస్తున్న చిన్నసాంబయ్య కూతురు బంతి చెంగున కాలువలో దూకి ట్రిపుల్-ఎస్ జుట్టు పట్టుకుని పైకి లేపింది. ట్రిపుల్-ఎస్ కు ఈత రాదు. పైగా జారి పడడంతో కాలిపాదం బెనికింది. వాపు వచ్చింది. డ్రైవర్ చిన్న కాలువలో దిగి యజమానికి చేతికి అందించాడు. కోతుల కొండయ్య కూడా నవ్వును ఆపుకుని నీళ్లలో దిగి ట్రిపుల్-ఎస్ ను ఒడ్డుకు చేర్చాడు. ట్రిపుల్-ఎస్ పాదం బెనికిన కారణంగా లేచి నిలబడలేకపోయాడు. తన్ను కాపాడిన బంతిని చూచి ట్రిపుల్-ఎస్ థ్యాంక్యూ బాధపడుతూనే అన్నాడు ఆ మాట. అమెరికా బాబు, ఈమె ఎవరో కాదు, మీ చిన్నమామయ్య కూతురు. వ్యవసాయం చదువు చదివింది చెప్పాడు కోతుల కొండయ్య. బంతి ట్రిపుల్-ఎస్ ను చూచి కాలు నొప్పిగా ఉందా అడిగింది బంతి. ట్రిపుల్-ఎస్ అవునన్నట్లు తలాడించాడు. డ్రైవర్ చిన్న కోతుల కొండయ్య సాయంతో వారి భుజాలపైన తన చేతులను వేసి మెల్లగా ముందుకు కదలసాగాడు ట్రిపుల్-ఎస్. బంతమ్మ, ఈయన ఎవరో కాదు, మీ మేనత్త కొడుకు, మిమ్మల్నందరినీ చూడాలనొచ్చుండు అన్నాడు కోతుల కోటయ్య. బంతి కొన్ని క్షణాలు ట్రిపుల్-ఎస్ ముఖంలోకి చూచింది. ట్రిపుల్-ఎస్ ఆమెకు నచ్చాడు. నలుగురు గ్రామంలో ప్రవేశించారు. కొండన్న, బావను మా ఇంటికి తీసుకెళ్దాం అంది బంతి. ఆ అమ్మా, వీరిని పెదనాన్నగారింటికి తీసుకెళ్లాలి. ఎందుకు? వారు వచ్చింది కాలువ ఒడ్డుకు, ఆడనుంచే. నేను చెప్పినట్లు చెయ్యి, హెచ్చు స్థాయిలో అంది బంతి. అలా చేస్తే మీ పెదనాన్న నన్ను చంపేస్తారు తల్లి దీనంగా పలికాడు కోతుల కోటయ్య. ఒరే, ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండిరా, నా కాలు చాలా నొప్పిగా ఉంది దీనంగా పలికాడు ఎస్ఎస్ఎస్ సరాగాల సాంబశివ. సరే, అక్కడికే తీసుకెళ్ళు, బావ జాగ్రత్త. బంతి ట్రిపుల్-ఎస్ ముఖంలోకి కొన్ని క్షణాలు చూచి తన ఇంటి వైపుకు వేగంగా నడిచింది. డ్రైవర్ చిన్న కోతుల కోటయ్య ట్రిపుల్-ఎస్ తో పెద్ద సాంబయ్య ఇంటికి వీధి వాకిటికి సమీపించారు. అదే సమయానికి ఆయుర్వేద డాక్టర్ చామంతి పెద్ద సాంబయ్య కూతురు స్కూటీపై గేటును సమీపించింది. కుంటుతూ ఇరువురు మనుషుల సాయంతో చాలా కష్టంగా నడుస్తున్న ట్రిపుల్-ఎస్ ను చూచింది. కూటన్నా, ఎవరాయనా, ఏమైంది? స్కూటీని ఆపి అడిగింది చామంతి. జరిగిన విషయాన్ని కోతుల కొండయ్య చామంతికి చెప్పాడు. చివరగా, చిన్నమ్మ, వీరు మీ బావగారు, మీ మేనత్తయ్య కొడుకు నవ్వుతూ చెప్పాడు. చామంతి 2 క్షణాలు ట్రిపుల్-ఎస్ ముఖంలోకి, ఆ తరువాత వాచిన ఎడమ పాదాన్ని కాలును చూచింది. నొప్పిగా ఉందా అడిగింది చామంతి. అవును అన్నట్లు తలాడించాడు ట్రిపుల్-ఎస్. కొండన్నా, త్వరగా ఇంట్లోకి తీసుకురండి, జాగ్రత్త. స్కూటీని ఇంటి ఆవరణలో నిలబెట్టి ప్రవేశించింది. స్కూటీకి స్టాండ్ వేసి వరండాలోకి నిలబెట్టియున్న నవారా మంచాన్ని వాల్చింది. స్కూటర్ శబ్దం విని చామంతి తల్లి బంగారమ్మ వరండాలోకి వచ్చింది. డ్రైవర్ జిన్న కోతుల కొండయ్య ట్రిపుల్-ఎస్ ను ఆ వరండాలోకి నవారు మంచం దగ్గరకు చేర్చారు. ట్రిపుల్-ఎస్ కాలు పాదం చాలా నొప్పిగా ఉంది, మంచంపై వాలిపోయాడు. జిన్న మెల్లగా ఆ ఎడం కాలును మంచంపై ఉంచాడు. చామంతి మెడిసిన్ కిట్తో వరండాలోకి వచ్చింది. వెనకాలే పని మనిషి మంగ ఒక చెంబు గ్లాసులో నీళ్లను తీసుకొచ్చింది. చామంతి మెడిసిన్ కిట్లో నుండి 2 గోళీలు తీసి ట్రిపుల్-ఎస్ చేతికి ఇచ్చి నోట్లో వేసుకోండి అంది. శివ మాత్రలను నోట్లో వేసుకున్నాడు. మంగ చేతిలోని గ్లాసు తన చేతికి తీసుకుని శివ నోట్లో నీటిని పోసింది.
దెబ్బ తగిలి వాచి ఉన్న ఎడం పాదం కాలును తడిగుడ్డతో తుడిచి ఆ పాదానికి కాలికి సీసాలోని ద్రవాన్ని దూదితో అద్ది మెల్లగా పాదం కింద పైన పట్టించింది. మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది, నిర్భయంగా నిద్రపోండి, ఓ గంట తర్వాత లేస్తారు, మీరు బెటర్గా ఫీల్ అవుతారు, చిరునవ్వుతో చెప్పింది చామంతి. బయటకు బంధువుల ఇంటికి వెళ్లిన పెద్ద సాంబయ్య, వారి ధర్మపత్ని బంగారమ్మ వచ్చారు. జరిగిన విషయాన్ని కోతుల కోటయ్య వారికి వివరించారు. అప్పటికి ట్రిబుల్ ఎస్ నిద్రలో ఉన్నాడు. ఇరువురూ బాధపడ్డారు. చామంతి తాను ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి చెప్పింది. అమ్మా, వీడు నీ బావా అమ్మా, నా అక్క కొడుకు, చిరునవ్వుతో చెప్పాడు పెద్ద సాంబయ్య. నాన్న, కొండన్న చెప్పాడు, చిరునవ్వుతో చెప్పింది చామంతి. బంతి ఇంటికి వెళ్లి కాలువగట్టు ట్రిబుల్ ఎస్ గారికి జరిగిన ప్రమాదాన్ని గురించి, అతన్ని తాను రక్షించిన విషయాన్ని తల్లి తండ్రికి తెలియచేసింది. చిన్న సాంబయ్య, వారి అర్ధాంగి సావిత్రి ఆశ్చర్యపోయింది. అల్లుడికి అలా జరిగినందుకు విచారంతో వెంటనే అతన్ని చూచేందుకు పెద్ద సాంబయ్య ఇంటికి బయలుదేరారు. తోటే బంతి కూడా బయలుదేరింది. ట్రిబుల్ ఎస్ గారు మెల్లగా కళ్ళు తెరిచారు. చుట్టూ బిక్కమొహంతో కలియ చూచాడు. పెదమామ సాంబయ్య, వారి అర్ధాంగి బంగారమ్మ, కోతుల కొండయ్య, డ్రైవర్ చిన్న, తన మరదలు చామంతి అందరూ ఆత్రంగా అతన్నే చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది బావా? అడిగింది చామంతి. ఆమె నోటి నుండి వచ్చిన బావా అనే పలుకుతో పెద్ద సాంబయ్య, అర్ధాంగి బంగారమ్మ ముఖాల్లో ఆనందం. ఆగమేఘాల మీద చిన్న సాంబయ్య, భార్య సావిత్రి, కూతురు బంతి పెద్ద సాంబయ్య ఇంటికి చేరారు. వారిని చూడగానే పెద్ద సాంబయ్య, భార్య బంగారమ్మ ముఖాలు వెలవెలపోయాయి. అల్లుడు, ఏమైందయ్యా? మంచాన్ని సమీపించి వేదనతో ఆత్రంగా అడిగాడు చిన్న సాంబయ్య. ఎదురుగా ఉన్న కోతుల కోటయ్య, అన్నా, అసలు ఏం జరిగినాదంటే, ఆపు, అంతా నేనే చెప్పనా అంది బంతి. క్షణం తరువాత చామంతి, ఏమక్కా, బావకు మంచి మందు ఇచ్చినావా? బంతి చామంతి కన్నా 3 నెలలు పెద్దది. వారిరువురు ఒకే స్కూలు, కాలేజీలో కలిసి చదువుకున్నారు. మంచి స్నేహితులు. కాని చిన్న సాంబయ్య, పెద్ద సాంబయ్యలకే పంతాలు, పట్టింపులు, గొడవలు, గందరగోళాలు. మామా, మెల్లగా పిలిచాడు ట్రిబుల్ ఎస్. లేచి మంచంలో కూర్చున్నాడు. ఎవరిని అల్లుడు? నన్నా చిన్నోడినా పిలిచింది? అడిగాడు పెద్ద సాంబయ్య. బంతి, చామంతి, ఏం కావాలి బావా? ఆత్రంగా ఇరువురు ఒకేసారి అన్నారు. వారి ఆ పలుకులు విని అందరూ ఆశ్చర్యపోయారు. చామంతి, బావకు ఏం ఆహారం ఇచ్చావు? అడిగింది బంతి. ఏమీ ఇవ్వలేదు అక్క, నిద్రపోయాడుగా అంది చామంతి. పెద్దమ్మా, ఏమ్మా? నాతో రా. బంతి ఇంట్లోకి నడిచింది. బంగారమ్మ బంతిని అనుసరించింది. 5 నిమిషాల్లో పెద్ద గ్లాసు నిండా వేడి పాలను తీసుకుని బంతి వరండాలోకి వచ్చింది. పాల గ్లాసును ట్రిపుల్ ఎస్ కు అందించింది. బావా, పాలు తాగండి అంది బంతి. పాల గ్లాసును అందుకుని బంతి ముఖంలోకి చూచాడు ట్రిపుల్ ఎస్. బావా, ముందు పాలు తాగండి అంది చామంతి. ట్రిపుల్ ఎస్ పాలు తాగాడు. చామంతి ఖాళీ గ్లాస్ని అందుకుని తల్లికి ఇచ్చింది. మామయ్యలు, మీ ఇరువురి కూతుళ్ళు సూపర్, చాలా గొప్పవారు, మంచితనం, మానవత్వం ఉన్నవాళ్లు. నాకు ఇప్పుడు బాగుంది, కాలు నొప్పి కూడా తగ్గింది. ఊరికి బయలుదేరుతాను. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత మళ్లీ వస్తా. ఈ ఊరు, మీరు, పరిసరాలు నాకు బాగా నచ్చాయి. లేచి నిలబడి చేతులు జోడించాడు నవ్వుతూ ట్రిపుల్ ఎస్. అల్లుడు, 2 రోజులు ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్లొచ్చుగా. ఈ స్థితిలో ప్రయాణం అవసరమా? అడిగాడు పెద్ద సాంబయ్య. వెళ్ళాలి మామయ్య, అమ్మ కోసం. మెల్లగా వరండా మెట్లు దిగి కారును సమీపించాడు ట్రిపుల్ ఎస్. డ్రైవర్ డోర్ తెరిచాడు. అందరూ కారు చుట్టూ చేరారు. అందరి ముఖాలను చూచి వెళ్ళొస్తానని చెప్పి కారులో కూర్చున్నాడు ట్రిపుల్ ఎస్. డ్రైవర్ డోర్ మూసి తన స్థానంలో కూర్చొని కారును స్టార్ట్ చేశాడు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.